భూమేష్ ఎడ్యుకేషన్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. అయితే మొన్న పార్ట్ 1 చెప్పినా కదా, అందులో రెండోది ఆంధ్ర కవయిత్రులు గంధ రచయిత ఎవరు అని చెప్పిన. అందులో అయితే నేను చదివిన బుక్లో అయితే ఆంధ్ర శేషగిరిరావు అన్న ఆన్సర్ ఉంది. అయితే ఇది రాంగు. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి సి ఆన్సర్, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. ఇది కరెక్ట్ ఆన్సర్, గమనించగలరు ఫ్రెండ్స్. ఇక మనం కంటిన్యూ అయిదాం. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే మన భూమేష్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ నొక్కేసి ఆల్ అన్ ఆప్షన్ చూస్ చేసుకోండి. నేను డైలీ క్విజ్ పెట్టడం జరుగుతుంది. అందులో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం పెడుతున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర థియరీ చాలామంది దగ్గర, అందరి దగ్గర అన్ని బుక్స్ ఉంటాయి, బట్ కానీ అందులో నేను ఏరి సెలెక్ట్ చేసి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీకు క్విజ్ రూపంలో అందజేయడం జరుగుతుంది. కాబట్టి అది మీరు ఎగ్జామ్ రాయాలి, మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా మన భూమేష్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట బెల్ నొక్కి ఆల్ అన్ ఆప్షన్ చూస్ చేసినట్టయితేనే అవి మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఇది గమనించగలరు. సరే, నెక్స్ట్ మనం 26వ ప్రశ్న చూద్దామండి. విశ్వశ్రేయ కావ్యం అన్న కవి ఎవరు? ఏ నారాయణభట్టు, బి ఎర్రన, సి నన్నయ్య, డి తిక్కన. మనకు విశ్వశ్రేయ కావ్యం అన్న కవి వచ్చేసి సి ఆన్సర్ నన్నయ్య. తర్వాత వచ్చేసి మనకు 27వ ప్రశ్న. జయతిహాసం శ్లోకాల సంఖ్య ఏ 8008, బి 8080, సి 8800, డి 8200. మనకు జయతిహాసంలో ఉన్నటువంటి శ్లోకాల సంఖ్య వచ్చేసి సి 8800. తర్వాత 28వ ప్రశ్న చూడండి. నన్నయ్య భారత కావ్య అవతారికను ఏ పురుషులో రాశాడు అన్నాడు? ఏ మధ్యమ పురుష, బి ఉత్తమ పురుష, సి ద్వితీయ పురుష, డి ప్రథమ పురుష. అయితే మిత్రులారా గమనించగలరు, మనకు పురుషాలు 3 ఉంటాయి, బట్ 4 ఆప్షన్లు చూస్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇది ఎక్స్ట్రా క్రియేట్ చేసిన, ఇది తప్పు. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి నన్నయ్య భారత కావ్య అవతారికను రాసింది ప్రథమ పురుషులు, అంటే ఆన్సర్ డి. తర్వాత 29వ ప్రశ్న చూడండి. నన్నయ్య భారతంలో ఎక్కువగా వాడిన ఛందస్సు పద్యాలు ఇది? ఏ సీసం, బి కందం, సి ఆటవిలిది, డి తీటగిరి. నన్నయ్య భారతంలో ఎక్కువ వాడినటువంటి ఛందస్సు లేదా పద్యాలు కందం, అంటే బి ఆన్సర్. తర్వాత వచ్చేసి 30 చూడండి. తూర్పు చాళుక్యులు ప్రోత్సహించిన మతం మీది? ఏ బౌద్ధం, బి జైన మతం, సి శైవ మతం, డి వైదిక మతం. తూర్పు చాళుక్యులు ప్రోత్సహించిన మతం వచ్చేసి డి వైదిక మతం. తర్వాత వచ్చేసి 31వ ప్రశ్న. భారతంలో సర్పయాగం, ఇది సర్పయాగం చేసిన రాజు ఎవరు? ఏ వైశంపాయనుడు, బి విచిత్రవర్యుడు, సి జనమేజయుడు, డి శాంతనుడు. మనకు ఆన్సర్ వచ్చేసి భారతంలో సర్పయాగం చేసిన వ్యక్తి జనమేజయుడు, అంటే సి ఆన్సర్. 32వ ప్రశ్న చూడండి. ప్రసన్న కథా కలితార్థయుక్తి అన్న పరిశోధన గ్రంథాన్ని రాసిన వారు ఎవరు? ఏ ఇంద్రగంటి హనుమశాస్త్రి, బి విశ్వనాథ సత్యనారాయణ, సి దివాకర్ల వెంకటావధాని, డి కోరడ రామకృష్ణయ్య. మనకు ప్రసన్న కథా కలితార్థయుక్తి అనేటువంటి పరిశోధన గ్రంథాన్ని రాసింది బి ఆన్సర్ విశ్వనాథ సత్యనారాయణ. తర్వాత 33వ ప్రశ్న చూడండి. క్రింది వారిలో జైన కవులు ఎవరు? ఏ శ్రీపతి పండితుడు అయ్యనభట్టు, బి అయ్యనభట్టు చేతనభట్టు, సి పద్మకవి సర్వదేవుడు, డి పంపకవి పున్నకవి. మనకు జైన కవులు వచ్చేసి సి పద్మకవి సర్వదేవుడు. తర్వాత వచ్చేసి 34వ చూడండి. తాళవ్యాచులకు ముందున్న మూల ద్రావిడ కకారము చకారంగా మారడాన్ని ఏమంటారు? ఏ వర్ణ వ్యత్యయం, బి వర్ణ సమీకరణం, సి వ్యాకరణ విరుద్ధత, డి తాళవీకరణం. అంటే కకారం అనేది చకారంగా మారడం అనేది తాళవీకరణం, అంటే డి ఆన్సర్. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. తర్వాత 35వ ప్రశ్న చూడండి. సీసము ప్లస్ ఆట వెలిది చంపు పద్ధతిలో గల శాసనం? అంటే ఏ కొరవి శాసనం, బి ధర్మవర శాసనం, సి కలమల శాసనం, డి గూడూరు శాసనం. అయితే సీసము ఆట వెలిది మరియు చెంపు పద్ధతిలో రాసినటువంటి శాసనం వచ్చేసి ధర్మవర శాసనం, అంటే బి ఆన్సర్. తర్వాత 36వ ప్రశ్న చూడండి. ఎరుకల ముత్తిరాజు వేయించిన శాసనం ఏది? ఏ పొట్లదుత్తి మాలెపడ శాసనం, బి కందుకూరి శాసనం, సి మైదవోలు శాసనం, డి కలమల్ల శాసనం లేదా ఎర్రగుడిపాట శాసనం.
ఎరుకల ముత్యరాజు వేయించిన శాసనం వచ్చేసి కలమల శాసనం లేదా ఎర్రగుడిపడి శాసనం. ఆన్సర్ వచ్చేసి డి. 37వ ప్రశ్న చూడండి. అంశాలు ఇచ్చిండు అంటే శాసనాలు ఇచ్చిండు, వాటి యొక్క ప్రత్యేకతలు ఇవ్వడం జరిగింది. చూడండి, ఇవి కంచి జతపరచుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి కల్లమల్ల శాసనము, సెకండ్ అద్దంకి శాసనము, మూడోది తర్వోజ శాసనము, 4 నాగబొన్నటి పదం ఇచ్చిండు. అయితే వీటి యొక్క ప్రత్యేకతలు ఏందని అడగడం జరిగింది. చూడండి, ఫస్ట్ వన్ కల్లమల్ల శాసనం. కల్లమల్ల శాసనం వచ్చేసి ఇది బి తొలి తెలుగు శాసనం. తర్వాత రెండోది అద్దంకి శాసనం. ఈ అద్దంకి శాసనం వచ్చేసి తొలి తెలుగు పద్య శాసనం అంటే ఏ. తర్వాత మూడో వచ్చేసి తర్వోజా. తర్వోజా అంటే వచ్చేసి మనకు తొలి తెలుగు దేశీ పద్యం, ఇది డి ఆన్సర్. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి నాగబు. నాగబు అంటే మనకు ఆన్సర్ వచ్చేసి సి తొలి తెలుగు మాట. ఇది అమరావతి స్తూపం మీద ఉన్నటువంటి నాగబు అనే పదం తొలి తెలుగు పదం అని చెప్పేసి మనకు వేటూరు ప్రభాకర శాస్త్రి గారు చెప్పడం జరిగింది. తర్వాత 38వ చూడండి, శాసనాలు వేయించిన వారు ఇవ్వడం జరిగింది. జతపరచండి అన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇవి 4 చదివి మళ్ళీ ఆప్షన్ అవుతే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి, ఎక్కువ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి మీకు డైరెక్ట్ ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. చూడండి, 1 బిజవాడ శాసనం. ఈ బిజవాడ శాసనాన్ని వేయించింది యుద్ధ మల్లుడు అంటే బి. తర్వాత కుర్క్యాల శాసనం. ఈ కుర్క్యాల శాసనం వేయించింది జీనవల్లభుడు ది సి. ఇది కరీంనగర్ అంటే పూర్వం ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు కొత్త జిల్లా అయితే జైతల్ జిల్లాలోని గంగాధర మండలంలో వేయడం జరుగుతుంది. ఈ కుర్క్యాల శాసనంలోనే మొట్టమొదటి కంద పద్యాలు వేయడం జరుగుతుంది. ఇది అన్ని బిట్లు చాలా ఇంపార్టెంట్. చూడండి, తర్వాత మూడోది నందంపూడి శాసనం. నందంపూడి శాసనం వచ్చేసి ఇది డి రాజరాజ నరేంద్రుడు వేయించడం జరుగుతుంది. దీన్ని రచించిన వారు నన్నయ్య, వేయించింది మాత్రం రాజరాజ నరేంద్రుడు. తర్వాత 4వది చూడండి అన్నూరు శాసనం. ఈ అన్నూరు శాసనం వచ్చేసి అల్లసాని పెద్దన వేయించడం జరుగుతుంది అంటే ఏ. తర్వాత అదేవిధంగా 39వ ప్రశ్న చూడండి. 1 కందుకూరు శాసనం. కందుకూరు శాసనం వచ్చేసి ఇది బి గుణగ విజయాదిత్యుడు వేయడం జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి బి. తర్వాత 2 చూడండి కొరవి శాసనం. ఈ కొరవి శాసనాన్ని వేయించింది ఏ చాళుక్య భీముడు. తర్వాత 3 చూడండి గూడూరు శాసనం. ఈ గూడూరు శాసనం వేయించింది మిరియాల కామసాని అంటే ఇది డి ఆన్సర్. తర్వాత తిప్పలూరు శాసనం వేయించింది అంటే ఈ 4 తిప్పలూరు శాసనం వేయించింది ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు, ఇది సి. 16వ శతాబ్దానికి సంబంధించిన శాసనం తిప్పలూరు శాసనం. దీన్ని వేయించిన శ్రీకృష్ణ దేవరాయలు. ఇందులో అష్టదిగ్గజాలు ఉన్నటువంటి కవులున్నట్టుగా వారి యొక్క ప్రస్తావన ఈ తిప్పలూరు శాసనంలో పేర్కొనబడింది. తర్వాత 40 చూడండి 1 అంటే ఇప్పుడు శాసన కవులు, జైన కవులు, కవిత్రయము, కన్నడ రత్నత్రయం అని కవులు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన కవులు ఇవ్వడం జరిగింది. దాన్ని జత చేయవడంలో చూడండి 1 శాసన కవులు. శాసన కవులు వచ్చేసి బి శ్రీపతి పండితుడు, అయ్యనభట్టు, చేతనభట్టు అంటే ఆన్సర్ శాసన కవులు వచ్చేసి బి. తర్వాత వచ్చేసి 2 జైన కవులు. జైన కవులు వచ్చేసి మనకు పద్మకవి, సర్వదేవుడు అంటే సి. తర్వాత మనకు 3 కవిత్రయం. కవిత్రయం అంటే మనందరికీ తెలిసింది నన్నయ్య, తిక్కన్న, ఎర్రలను మనం కవిత్రయంగా పిలుస్తాం కాబట్టి ఆన్సర్ కవిత్రయం అంటే ఇది డి. తర్వాత 4 కన్నడ రత్నత్రయము అన్నాడు అంటే ఇది కన్నడ రత్నత్రయం మనందరికీ తెలుసు. పంప పొన్న రన్న అంటే పంపకవి, పొన్నకవి, రన్నకవి అంటే ఆన్సర్ వచ్చేసి ఏ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. తర్వాత 41 చూడండి శాసనాలు వాటికి సంబంధించిన కాలాలు అంటే ఏ కాలంలో శాసనం వేయించబడిందో ఇవ్వడం జరిగింది. చూడండి 1 కల్లమల్ల శాసనం. ఈ కల్లమల్ల శాసనం వచ్చేసి మనకు బి ఆన్సర్ క్రీస్తు 575లో వేయించడం జరుగుతుంది. ఇది మనం మొట్టమొదటి గద్య శాసనంగా చెప్తాం. తర్వాత వచ్చేసి 2 చూడండి బిజవాడ శాసనం. ఈ బిజవాడ శాసనాన్ని క్రీస్తు 885లో వేయడం జరిగింది అంటే ఏ. అయితే మిత్రులారా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం 2 ఉంటాయి కదా. క్రీస్తు పూర్వం అంటేనేమో క్రీస్తు పుట్టక మొదటిటువంటి కాలం, క్రీస్తు శకం అంటే క్రీస్తు జనించిన తర్వాత కాలాన్ని క్రీస్తు శకం అనడం జరుగుతుంది. 3 చూడండి గూడూరు శాసనం. ఈ గూడూరు శాసనం అనేది డి
క్రీశకం 1000 సంవత్సరం వేయడం జరుగుతుంది. వేయించింది ఇంతకు మనం చూసినాం, మిరియాల కామసానం చూసినాం. తర్వాత 4 చూడండి, తిప్పలూరు శాసనం. ఈ తిప్పలూరు శాసనం వచ్చేసి మనకు శ్రీకృష్ణదేవరాయల కాలంలో చెప్పినాం కాబట్టి ఇది ఎన్నో శతాబ్దం అంటే క్రీశకం 16వ శతాబ్దం, అంటే సి ఆన్సర్. 42 చూడండి, ఒకటోది వచ్చేసి కుర్క్యాల శాసనం. ఇది మరి దేనికి కాలం సంబంధించి చూద్దాం. కుర్క్యాల శాసనం వచ్చేసి క్రీశకం 940 అంటే బి. తర్వాత వచ్చేసి రెండో చూడండి, ఆరుంబక శాసనం. ఈ ఆరుంబక శాసనాన్ని కాలం వచ్చేసి క్రీశకం 980 అంటే ఏ. తర్వాత మూడోది వచ్చేసి నందంపుటి శాసనం. నందంపుటి శాసనం వచ్చేసి మనం నన్నకి సంబంధించిన కాలం కాబట్టి అది క్రీశకం 1050 అంటే డి. తర్వాత నాలుగోది వచ్చేసి అన్నూరు శాసనం. ఈ అన్నూరు శాసనం అనేది క్రీశకం 16వ శతాబ్దం సి. తర్వాత 43 చూడండి, వచ్చేసి ఒకటి బెజవాడ శాసనం. బెజవాడ శాసనం వచ్చేసి ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఇచ్చింది చూడండి, విశిష్టతలు, శాసనాలు వాటి యొక్క విశిష్టతలు ఇచ్చింది. ఫస్ట్ బెజవాడ శాసనం. ఈ బెజవాడ శాసనం ఉన్న ప్రత్యేకత ఏంటంటే 5 మధ్యక్కర పద్యాలు ఉంటాయి, చివరి వచనం ఉంటుంది. అంటే ఆన్సర్ వచ్చేసి బెజవాడ శాసనం వచ్చి ఏ బి. బి. తర్వాత రెండో చూడండి, ధర్మవరం శాసనం. ఈ ధర్మవరం శాసనం ఒక ప్రత్యేకత ఏంటంటే సీసపద్యము ప్లస్ ఆట వెలిది మరియు చంప పద్ధతిలో రాయబడ్డది. అంటే ధర్మవరం శాసనం వచ్చేసి సి ఆన్సర్. తర్వాత మూడోది గూడూరు శాసనం. ఈ గూడూరు శాసనం యొక్క ప్రత్యేకత వచ్చేసి 3 చెంపకమాల 2 ఉత్పలమాల పద్యాలు ఉంటాయి, అంటే డి. తర్వాత కుర్క్యాల శాసనం. ఇంతకుముందు చెప్పిన గతంలో అంతకుముందు క్వశ్చన్లో కుర్క్యాల శాసనం, దీని యొక్క ప్రత్యేకత వచ్చి 100 పద్యాలు ఉంటాయి, ఏ. దీని వల్ల కూడా ఇస్తాడు కుర్క్యాల శాసనం, అందులో 100 పద్యాలు ఉంటాయని చెప్పినాం. తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు డైరెక్ట్ ప్రశ్న చూద్దాం కొన్ని. పద్నాలో చూడండి, ఆది పురాణంను రాసిన వారు ఎవరు? ఏ పద్మకవి, బి అయ్యనభట్టు. ఆప్షన్ చూద్దాం. ఆది పురాణంను రాసిన వారు 1 పద్మకవి, 2 అయ్యనభట్టు, 3 సర్వదేవుడు, 4 చేతనభట్టు. మనకు ఆన్సర్ వచ్చేసి ఆది పురాణం రాసింది సర్వదేవుడు అంటే 3. తర్వాత 45వ ప్రశ్న చూద్దాం. అమరావతి స్తూపము ఏ శతాబ్దానికి చెందినది? 1 క్రీశకం 1వ శతాబ్దం, 2వది క్రీశకం 2వ శతాబ్దం, 3వది క్రీశకం 3వ శతాబ్దం, 4వది క్రీశకం 4వ శతాబ్దం. ఇది అమరావతి స్తూపం వచ్చి క్రీశకం 1వ శతాబ్దం. ఇందులో చెప్పిన నాగబో అనేటువంటి ఈ నాగబో అనే పదం ఎక్కడ అమర స్తూపం మీద ఉంది, ఇదే మొట్టమొదటి పదం అని చెప్పేసి వీడియో ప్రభాకర్ సస్య మనకు చెప్పినని చెప్పేసి అంతకుముందు మనం ప్రశ్నలో చెప్పుకున్నాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత చూడండి 46ది, అజ్ఞాత యుగం అని ఏ యుగాన్ని పిలుస్తారు? 1 శివకవి యుగం, తర్వాత 2వది వచ్చేసి నన్నయ్య యుగం, 3వది వచ్చేసి ప్రాజ్ఞన్న యుగం, 4వది వచ్చేసి తిక్కన యుగం. అజ్ఞాత యుగం అని చెప్పేసి నన్నయ్య కన్నా ముందున్నటువంటి యుగం ఇది ప్రాజ్ఞన్న యుగం. ఈ యుగాన్నే అజ్ఞాత యుగం అని కూడా పిలుస్తారు. 47వ ప్రశ్న చూడండి, బృహత్ కథ అను గ్రంథాన్ని రాసిన వారు ఎవరు? 1 అలుడు, 2 పాండురంగడు, 3 జయదేవుడు, 4 గుణాఢ్యుడు. బృహత్ అనేటువంటి గ్రంథాన్ని గుణాఢ్యుడు రాయడం జరుగుతుంది. ఇది 4 ఆప్షన్. తర్వాత అది వెరీ వెరీ ఇంపార్టెంట్. 48 ఆలుడు గాథ సప్తశతి అను గ్రంథమును ఏ భాషలో రచించారు? 1 తెలుగు, 2 సంస్కృత భాష, 3 ప్రాకృత భాష, 4 కన్నడ భాష. మనకు ఆన్సర్ వచ్చేసి ఆలుడు గాథ సప్తశతి అనేటువంటి గ్రంథమును ప్రాకృత భాషలో రాయడం జరుగుతుంది, అంటే ఇది 3వ ఆన్సర్. తర్వాత 49వ ప్రశ్న చూడండి, పాండురంగడు ఎవరి సేనానిగా పనిచేశాడు? 1 యుద్ధమల్లుడు, 2వది శివస్కందవర్మ, 3వది రాజరాజ నరేంద్రుడు, 4వది గుణగ విజయాదిత్యుడు. మనకు పాండురంగడు అనేది వచ్చేసి మనకు 4వది గుణగ విజయాదిత్యుని యొక్క సేనానిగా పనిచేయడం జరుగుతుంది, అంటే 4వ ఆన్సర్.
తర్వాత 55 చూడండి. ప్రాగ్నన్నయ యుగంలోని 269 శిలా తామ్ర శాసనాలను పరిశీలించి భాష స్వరూప స్వభావాలను తెలిపిన వారు ఎవరు? 1 కందప్ప శెట్టి, 2 కందుకూరి ఈశ్వరదత్తు, 3 డాక్టర్ బోధరాజు రాధాకృష్ణ, 4 వేటూరి ప్రభాకర శాస్త్రి. అయితే ప్రాగ్నన్నయ యుగంలోని 269 శిలా తామ్ర శాసనాలను పరిశీలన చేసి వాడి యొక్క భాషా స్వరూప స్వభావం తెలిపిన మనకు వచ్చేసి డాక్టర్ బోధరాజు రాధాకృష్ణ. ఆన్సర్ వచ్చి 3. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకా ముందు ముందు మంచి మంచివి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలతోటి మీకు అందించే ప్రయత్నం చేస్తుంటా. అయితే అందరి దగ్గర పుస్తకాలు ఉంటాయి, తీరు పుస్తకాలు చాలామంది చదువుతారుగా అందులో. కాబట్టి నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నల్ని మీకు అందించే ప్రయత్నంలో చేయాలని చెప్పేసి ఇట్లా నేను మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి భూమేష్ ఎడ్యుకేషన్ ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ నొక్కండి, ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అదేవిధంగా మనకు ప్రతిరోజు క్విజ్ పెడుతున్నాను, ఖచ్చితంగా చూడండి. అవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గతంలో అడిగిన ప్రశ్నలు, అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు పెడుతున్నాను. కాబట్టి మన ఛానల్ని సోషల్ మీడియా ఛానల్ ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.